హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటూ నేను మీ ఐట్రేడ్స్ వారు. ముందుగా మన గ్రూప్ సభ్యులందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఫ్రెండ్స్, ఈరోజు మే 14 మన కెనడా దేశం టొరంటోలో ఈరోజు కన్సెన్సస్ మీటింగ్ జరగబోయే రోజు. ఇక్కడ చూడండి, Dr. Nicholas Kokalis, the world is walking up. What once moved in silence is now echoing across the globe. Pi is not just another crypto, it's a revolution. Tomorrow announced plus Pi's presence at Consensus 2025 will mark turning point. అంటే వీళ్ళు చేసే ప్రోగ్రాంలో వీళ్ళు మాట్లాడే మాటలను బట్టి తెలుస్తుంది ఏంటంటే ఏదో ఒక టర్నింగ్ పాయింట్ రావడం జరుగుతుంది మన పై కాయిన్లో. అలాగే పై చార్ట్లోకి వెళ్తే పై 17th ర్యాంక్లో ఉంది. ఆల్రెడీ ఇప్పుడు ట్రేడింగ్ వాల్యూమ్ వచ్చేసి 1.247. ఇది 14వ తారీఖు ఉదయం 5:22 చేస్తున్న వీడియో అండి. అలాగే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న దిస్ ఈజ్ ఫ్యూచర్ క్రిప్టోస్. ఎంత జాగ్రత్తగా వీటిని మనం దాచుకుంటే అంత లాభాలు ఇవ్వడం జరుగుతుంది. కోర్ కాయిన్ మీకు నేను 30 రోజుల కిందట 0.42 సెంట్స్ ఉన్నప్పుడు చెప్పాను. ఈరోజు 0.8567కి చేరింది. కోర్ ఈకో సిస్టమ్ వచ్చేసి బిట్ కాయిన్ లేయర్, బిట్ కాయిన్ స్టేకింగ్తో నడుస్తుంది. ఇలాంటి ప్రాజెక్టులు ఇంకా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. పాలిగాన్ మ్యాటిక్ ఇది వచ్చేసి స్టార్టింగ్లో ఫ్రీగా ఇచ్చినప్పుడు ₹2 నుండి 40 నుంచి 50 అలాగా 200 వరకు వెళ్ళింది. ఇలాంటి ప్రాజెక్ట్స్లో ఇప్పుడు మనం పెట్టుబడులు పెట్టుకుంటే కొంత సమయం వేచి ఉంటే ఎంతో బాగుంటుంది. కానీ నేను తెలియపరచడం వరకే మీ వరకు. ఈ యొక్క ప్రాజెక్ట్స్లో ఎంత సపోర్టింగ్ సిస్టమ్, కమ్యూనిటీ సిస్టమ్, బ్యాక్ ఎండ్ సిస్టమ్ ఉందని తెలుసుకోవడానికి మీరు కూడా ప్రయత్నించండి. అలాగే నెక్స్ట్ క్యాస్పా వచ్చేసి వారం రోజుల కిందట, మేబీ 10 రోజులు అవ్వచ్చు, 0.007 ఉంది. ఈరోజు 0.1249. హైయెస్ట్ వచ్చేసి ఇది 0.30 వరకు వెళ్ళినట్టుంది. అలాగే నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి జెన్ క్రిప్టో. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి దీని ఫౌండర్ జెక్ లెవెల్ గారు, అలాగే దీనికి సపోర్టింగ్ కూడా మిస్టర్ ఎలామన్స్ గారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఒకటి, నేను ప్రతి ప్రాజెక్టు చూపించిన దాంట్లో కూడా ఇది కూడా హైలైట్ అయిన ప్రాజెక్టు. కేవలం 0.70తో ఉండే ఈ ప్రాజెక్టు లాంగ్ టర్మ్ గురించి పెట్టుకుంటే మంచి లాభకరంగా ఉంటుంది. ఎంబీపీ కాయిన్ ఇది నేను 0.062 ఉన్నప్పుడు చెప్పాను, 0.076కి వెళ్ళడం జరిగింది. ఆల్మోస్ట్ నేను చెప్పినప్పటి నుంచి 30-35%లో ఉన్నది ఇప్పుడు 70%కి వెళ్ళడం జరిగింది. ఈ ప్రాజెక్టు విశేషం ఏంటంటే ఇది కేవలం 200 మిలియన్ కాయిన్స్ ఉండడమే. దీని సర్క్యులేషన్ సప్లై 15.99. ఇప్పుడు చూడండి, నేను చూపించినప్పుడు 12 మిలియన్స్ మార్కెట్ ఫండ్ ఉంది, మార్కెట్ క్యాప్. ఇప్పుడు 15.28 మిలియన్స్కి చేరింది. ఈ ప్రాజెక్ట్ను కూడా మీ దృష్టిలో పెట్టుకోండి. ఇకపోతే సిద్రా చైన్, యాజ్ పర్ గైడ్లైన్స్ పై సిద్రా చైన్ ఇవన్నీ కూడా ఒకటే ఈకో సిస్టమ్ మీద రన్ అయ్యే ప్రాజెక్ట్స్. కాకపోతే సిద్రా చైన్ వచ్చేసి సిద్రా బ్యాంక్ టు కనెక్టివిటీతో
వీళ్ళు బ్లాక్ చైన్‌ని తయారు చేయడం జరిగింది. ఇంత మంచి ప్రాజెక్ట్స్ మీ చేతిలో ఉన్నప్పుడు వీటిని అన్నిటిని గూడా ఒకసారి సరిచూసుకొని మీరు ఇలాంటి వాటిలో తక్కువ టైంలో, తక్కువ ప్రైస్‌లో ఉన్న ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెడితే మంచి లాభకరంగా ఉంటుంది. ఇక్కడ చూడండి కేవైసీకి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. వి ఆర్ ప్లెజర్డ్ టు అనౌన్స్ 3 మోర్ కంపెనీస్ ఇన్ అవర్ క్లబ్స్. 1 ఇన్ యూకే అండ్ 2 ఇన్ నైజీరియా. We will keep adding more companies once they are verified. We do not charge money on KYC. The charge is from the companies to cover their expenses. We only charge 100 SDA. అంటే వీళ్ళు ఇక్కడ తెలియపరుస్తుంది ఏంటంటే యూకేలో, నైజీరియాలో కూడా కేవైసీలు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే అతి త్వరలో కూడా మన ఇండియాకి రావడం జరుగుతుంది. కేవైసీకి వీళ్ళు ఏం ఛార్జ్ చేయరు, కానీ ఎస్డిఏ కాయిన్స్ ఏ అయితే ఉన్నాయో అవి ఛార్జ్ చేయబడుతుందని చెప్పి మైన్ చేసి వాళ్ళు తెలియపరచడం జరుగుతుంది. ఇదొక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. కేవైసీలో వాళ్ళంతలో వాళ్ళు చేస్తున్న కాయిన్స్ని, ఆ యొక్క కాయిన్స్ని బర్న్ చేస్తారు కాబట్టి దీని వాల్యూ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇకపోతే మీకు బీ నెట్వర్క్ కాయిన్ గురించి మీకు అందరికీ తెలుసు. బీ నెట్వర్క్ ఆల్రెడీ మైనింగ్ ద్వారాగా మనకందరికీ పరిచయం. ఈ యొక్క బీ నెట్వర్క్ కూడా ఈ యొక్క పై ఈకోసిస్టమ్ని ఫాలో అవుతుంది. సేమ్ యాజ్ పర్, కాకపోతే ఎంతవరకు నిలబడుతుంది అనేది మనం తెలుసుకోవాలి. దీంట్లో ఇక్కడ చూపిస్తున్న ప్రకారం ఇన్ని ప్రాజెక్ట్స్ని వాళ్ళు ఈ యొక్క bnetwork.comలో చూపించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే దాంట్లో వీటిని మనం పంప్ ఫన్, సన్ పంప్, ఇవన్నీ కూడా ట్రాన్ ఈకోసిస్టమ్, అలాగే బిఎస్సి నెట్వర్క్ ఇలాంటి సంబంధించిన ప్రాజెక్ట్స్. అది దీంట్లో వెబ్3 యూనిటైప్లో చూపించడం జరుగుతుంది. అలాగే సెండ్ ఏఐ, ఏఐఎక్స్బిటి, పంప్, ఐమిడాస్, డాటా లేక్ 10, జెనోమస్ డావో, ఇది ఈ కొత్త రకమైన వెబ్సైట్ని కూడా వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి దీంట్లో మనం పెట్టుబడులు అయితే పెట్టుకోవద్దు. ఇది మైనింగ్ ద్వారాగా మనకు ముందుకెళ్తుంది కాబట్టి మనం దీన్ని మైన్ చేస్తూ ఉంటే ఆల్రెడీ దీంట్లో కేవైసీలు కూడా పూర్తయిన వాళ్ళ కాయిన్స్ పాలిగాన్ మాటిక్ చైన్లోకి రావడం జరుగుతుంది. కాకపోతే కొంత సమయం పడుతుంది. ఇది మెటామాస్క్ నుంచో కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీని వివరాలు కూడా మీకు త్వరలో తెలియపరుస్తాను. ఇప్పటివరకు దీని గురించి ఎవరు మాట్లాడింది లేదు. నేను మా స్నేహితుడు ఒక అతను బీ నెట్వర్క్ కూడా మంచి ప్రాజెక్ట్ అని ఒకసారి చూడమని చెప్తే నేను దీని గురించి చూస్తున్నాను. ఎవరికన్నా ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే, ఫుల్ వీడియో చేయాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను దీని గురించి వీడియో చేస్తాను. అలాగే మీరందరికి కూడా ఏ ప్రాజెక్ట్ మీద వీడియో కావాలని తెలియపరిస్తే ఆ యొక్క ప్రాజెక్ట్ మీద ఫుల్గా వెరిఫికేషన్ చేసి అసలు ఆ ప్రాజెక్ట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయని మీకు తెలియపరచగలను. ఇంకా పోతే ఫ్రెండ్స్, మనం అందరం కూడా ప్రతి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మంచి ప్రాజెక్టులు ఎంచుకుని ఆ యొక్క ప్రాజెక్టులని జాగ్రత్తపరుచుకుని కొంత సమయం వరకు వేచి ఉంటే ఎంతో లాభకరంగా ఉంటుంది. ఇకపోతే ఫ్రెండ్స్, మన యూట్యూబ్ని, అలాగే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు, అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వని వాళ్ళు జాయిన్ అయ్యి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తే ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు చేరుతుందని చెప్పి తెలియపరుస్తున్నాను. మీరు మన యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ గురించి ఎంతో కష్టపడుతూ ఇలాంటి ప్రాజెక్ట్స్ని ఇంకా చేస్తూ ఉంటూ మీ వరకు తీసుకురావాలన్నదే మా కోరిక. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. జై హింద్, జై భారత్.